రోజు నెల్లూరు జిల్లా చేచర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామంలో మంత్రి ఆనం పర్యటించారు. పెరుమాళ్లపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని రైతులకు ప్రభుత్వ రాజ్యముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శించే స్థాయి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదని మండిపడ్డారు. ఈ అరటి బ్యాచ్ లో మరొక పెద్ద మనిషి చేరాడు. ఆ పెద్ద మనిషి అరటి బ్యాచ్ లోకి వస్తాడని నేనైతే ఊహించలా. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి 30 ఏళ్ళు చంద్రబాబు నాయుడుతో స్వర్గీయ ఎన్టీ రామారావుతో కలిసి నడిచినటువంటి వ్యక్తి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన మొన్న మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఏమన్నాడు? విశాఖపట్నంలో లక్షల పెట్టుబడులు వచ్చినాయి అన్నాడు చంద్రబాబు. లక్షల పెట్టుబడి పెడతామని చెప్పి ముందుకు వచ్చినాడు. పెట్టుబడి పెట్టడానికి వచ్చి వాడి స్థలం చూడండి, వాడు ఏడు ఉండాలో చూసుకోడంట. డబ్బు తెచ్చి ఆడ పెట్టిన పూజ చేయాలా, భజన చేయాలా. ఇది ఆయన చెప్పే సిద్ధాంతం. వాళ్ళ 5 సంవత్సరాలు పూర్తయ్యే సమయంలో రైతుల భూముల్ని, కోట్లాది ఎకరాల భూమి ఈ రాష్ట్రంలో ఉంది. ఆ భూమి ఏ విధంగా దీన్ని రైతులకి దక్కకుండా చేయాలి అనేటువంటి దానిలో ఆలోచన చేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటే ఏం లేదు. ఆ భూమి మీద ఉన్నటువంటి హక్కు ఎప్పుడైనా ఎవరైనా తీసేయచ్చు. ప్రభుత్వం దాన్ని చెప్పి రాసుకోవచ్చు, లేకుంటే ఇంకొకరి దాన్ని రాసేయచ్చు. ఆ విధమైన చట్టాన్ని తీసుకొచ్చి ఏపీ